విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి తప్పు చేసింది తప్పుకుని వెళ్ళక అది నాకు ఎదురుగా వస్తుందా నాతో సరిసమానంగా నుంచుంటుందా మాటకు మాట బదిలిస్తుందా నన్నే సవాల్ చేస్తుందా నన్ను ఎదిరించి మాట్లాడుతుందా భోగాలం దాపురిస్తే మనుషులు అలాగే బిహేవ్ చేస్తారు వాటి గురించి మీరేం పట్టించుకోకండి మేడం నేను అలాంటివి పట్టించుకుంటానా ఏనుగు వెళ్తుంటే వెనక 100 కుక్కలు మరుగుతూ ఉంటాయి అవన్నీ పట్టించుకుంటే ఎలాగూ అసలు అంత టైం నాకెక్కడుంది ఆఫీస్లో ఫైల్స్ మీద చెక్స్ మీద డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేయడానికే టైం సరిపోదు నా ముందు నా బిజినెస్ ముందు ఆ లక్ష్మి ఎంత ఆఫ్టర్ ఆల్ ఒక గడ్డి పోచా బాగా చెప్పారు మేడం ఈ ఫైల్ మీద ఒక సంతకం నో నాట్ నౌ నాట్ నౌ నాట్ నౌ ఓకే మేడం రేపు ఆఫీస్లో కలుస్తాను షాపింగ్కి వెళ్లకుండా ఉంటే బాగుండేది నోనో వెళ్ళడం మంచిదే అయింది ఆ పని మనిషి పతనానికి శ్రీకారం చుట్టడానికి అవకాశం దొరికింది దాన్ని వదలకూడదు వెంటపడి దాని గుండెల్లో నిద్రపోవాలి చీకట్లో నువ్వు వాడే నాటకాలు నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇంకెప్పుడు నన్ను కలవాలని గాని నాతో మాట్లాడాలని గాని చూడకు. నీ మొహం చూస్తేనే ఒళ్ళంతా కంపరం పుడుతోంది. ఏటైంది బాబు, ఎందుకిట్ట మాట్లాడుతున్నారు? చాలే నీ దొంగ నాటకాలు. మంచిదానివని నమ్మినందుకు, మనసున్న దానివని ప్రేమించినందుకు, జీవితాంతం తోడుగా ఉంటామని ఆశపడినందుకు తగిన శాస్త్రే చేశావు. ఇంకా నయం, తొందరపడి పెళ్లి చేసుకున్నాను కాదు. మీరు నన్ను మరువు అడగపోయినా పర్వాలేదు కానీ నేను తప్పుడు దాన్ని అన్నారు చూడండి, ఆ మాట మాత్రం వెనక్కి తీసుకోండి. ఏంటి దబాయిస్తున్నావు? వెళ్ళి కలిచి
వెళ్తావా లేక? అన్నయ్య ఏమిట్రా ఇది అసహ్యంగా? అమ్మా, దీన్ని ఇక్కడి నుంచి పంపేయండి. ఇది ఇంకొక క్షణం ఇక్కడ ఉంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. పగటిపూట ఒక జీవితం, రాత్రి వేళ మరో జీవితం. ఈ బతికే కన్నా ఎందులో నేను దూకి చావరాదు? వెలుగును చూసే కళ్ళు చీకట్లు కూడా చెమ్మగలవని, వివేకాన్ని కోల్పోయిన చూపు విషాదాన్ని మాత్రమే పంచగలదని, కంటికి కనిపించేదంతా వాస్తవం కాదని తెలుసుకోవడానికి ఇంతకాలం పట్టింది లక్ష్మి. నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా కోల్పోయాను. అర్హత లేకపోయినా అడుగుతున్నాను. నన్ను మన్నించు లక్ష్మి. మేడం, హాయ్ మాలతి. ఎప్పుడు రాక? ఈ రోజు ఆఫీసులో జాయిన్ అయ్యాను మేడం. ఐ సీ. మీ గురించి అడిగితే ఇంట్లోనే ఉన్నారని చెప్పారు. రా కూర్చో. ఎలా ఉంది కొత్త కాపురం? అవును, మీ శ్రీవారిని కూడా తీసుకొస్తానన్నావు, ఏరి? ఆయన ఎవరినో కలవాలని ఎర్లీ మార్నింగే బయటికెళ్లారు. నేనేమో ఆఫీస్కి వచ్చి అట్నుంచిట్టే డైరెక్ట్గా వచ్చేసాను. పోన్లే, నెక్స్ట్ టైం మాత్రం మీ వారితో కలిసి రావాలి. అంతకన్నా ముందు మీరు మా ఇంటికి రావాలి, మమ్మల్ని బ్లెస్ చేయాలి. నేనా? అవును మేడం, మా ఇంటికి వచ్చే మొట్టమొదటి అతిథి మీరే కావాలి. ఆయన నేను కలిసి తీసుకున్న నిర్ణయం అది. నేనెందుకులే మాలతి. అదేంటి మేడం అలా అంటారు? రేపటి మీ ఎంగేజ్మెంట్స్ అన్నీ కనుక్కున్నాను. ఈవినింగ్ ఫ్రీగానే ఉన్నారు. మీరు మా ఇంటికి రావాలి, మమ్మల్ని ఆశీర్వదించాలి. ఆశీర్వదించేంత గొప్పదాన్నా నేను? మీరు కాక నాకు వేరే శ్రేయోభిలాష్ ఎవరున్నారు మేడం? మీరు తప్పకుండా రావాలి. ఎక్కడికప్పుడే లేచావు, కూర్చో. ఇంకాసేపు నేను ఇక్కడే ఉంటే మీరెంత బిజీగా ఉన్నారో చెప్పి ఫైనల్గా రాలేను అంటారు. నువ్వింత అభిమానంతో అడుగుతూ ఉంటే రాకుండా ఎలా ఉంటాను మాలతి? తప్పకుండా వస్తాను. థ్యాంక్స్ మేడం, నేను వెళ్ళొస్తాను. మేడం, అర్జెంటుగా రమ్మన్నారట. ఏ అర్జెంటుగా వెళ్ళాలా? అబ్బే అదేం లేదు మేడం, మా కోసం వెయిట్ చేస్తున్నారేమోనని. నేనెవరి కోసం వెయిట్ చేయను కృష్ణప్రసాద్ గారు, ఆ సంగతి మీకు తెలుసు. కాకపోతే ఈ మధ్య ఒక వీధి కుక్క తెగరెచ్చిపోతూ ఉంది. అదే ఆ సోకాల్డ్. మిస్టర్ రవీంద్ర, సారీ మేడం, కృష్ణప్రసాద్ గారు అర్థం కానట్టు చూస్తుంటేను. ఆయన మరీ అంత పసివారేం కాదు. అర్థమైంది మేడం, మీరు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారో అని. దాన్ని కోలుకోలేని చావు దెబ్బ కొట్టాలి. అదంత ఈజీ కాదు. పుస్తకాల మడతల్లోంచో యూనివర్సిటీ గోడల దూకో వచ్చిన దాన్ని కాదు, నేరుగా నేల తల్లి ఒళ్ళొంచి వచ్చిన దాన్ని. నన్ను గాని నా ఆత్మస్థైర్యాన్ని గాని వంచడం ఎవరి తరమూ కాదు. రంగనాథం గారు, ఈ కొత్త వెచ్చరికి సంబంధించి మీరేమనుకుంటున్నారో సూటిగా చెప్పండి. మేడం, మన మీద ఎంతో నమ్మకం లేకపోతే కానీ అవతల పార్టీ వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేయరు. కేవలం పెట్టుబడి సరిపోదనో, లేదా ఇంత తక్కువ టైంలో అంత ఎక్కువ సరుకు సప్లై చేయలేమనో మనం వెనుకంజ వేయడం సబబు కాదు. పెట్టుబడి ఎంత కావాలో చెప్పండి, 24 గంటల్లో సమకూరుస్తాను. ఇక్కడ పెట్టుబడి కన్నా సప్లై చేయగల సత్తా కన్నా ముఖ్యమైనది సమయస్ఫూర్తి. రంగనాథం గారు, వాట్ యూజ్ ఏ మాలతి? అవును మేడం, ఇంతమంది ఉండగా అవతల పార్టీ వాళ్ళు మనల్నే ఎందుకు ఇన్వైట్ చేస్తున్నారు అన్నది కూడా ఒక ప్రశ్నే. దానికి మనం కూడా సరి అయిన జవాబు ఇచ్చేటట్టుగా ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే మనతో వాళ్ళు పరిహాసాలాడుతున్నారు అంటే గోబ గుయ్యమనిపించేటట్టుండాలి. లేదు, నిజంగానే మనల్ని అభిమానిస్తున్నారనుకుంటే స్నేహాస్తం చాచినట్టుగా ఉండాలి. చాచిన చేయిని నరికి అవతల పారేయడం నా పాలసీ. ఏ ఎవరినైనా ఎందుకు దేవరించాలి? క్యాపిటల్ చాలకపోతే షేర్స్ రూపంలో పెంచుకోవాలి గాని
వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? మార్కెట్లో మన షేర్ వాల్యూ తగ్గుతుంది మేడం. ప్లీజ్ షట్ అప్. అదేదో పెద్ద శుభవార్తలాగా చెప్పడానికి సిగ్గుగా లేదు మిస్టర్ రవీంద్ర. షేర్ వాల్యూ తగ్గుతుందన్న సంగతి అందరికీ తెలుసు. తగ్గిన వాల్యూని ఎలా పెంచాలో కొందరికీ తెలుసు. ఆ కొందరిని పిలిపించారా? నేనే వద్దన్నాను మేడం. ఏ ఎందుకని? హర్షద్ మెహతా బ్రదర్ లాంటి వాడిని నేనున్నానుగా మేడం. నాకు కావాల్సింది స్కాములు కాదు, బిజినెస్. బిజినెస్ బిజినెస్ అని కలవరించినంత మాత్రాన బిజినెస్ జరగదని తెలుసు. పైగా 24 గంటలు బిజినెస్నే తిని బిజినెస్నే తాగుతూ పోతే జీవితం బోర్ అనిపించదు. అందుకే బిజినెస్ పీపుల్కి కొంత విశ్రాంతి కావాలి, కొంత ఎంటర్టైన్మెంట్ కావాలి. బిజినెస్ క్లబ్ వాళ్ళు మిమ్మల్ని ఎన్నిసార్లు ఇన్వైట్ చేసినా మీరు ఒక్కసారి కూడా ఆనర్ చేయలేదు మేడం. వెంటనే వాళ్ళకి సారీ చెప్పానుగా. మిమ్మల్ని ఎలాగైనా సరే ఒక్కసారైనా క్లబ్కు తీసుకొచ్చే బాధ్యత నా మీద పెట్టారు మేడం. వెళ్దాం మాల్తి. ఆట పాట అన్నారు కదా పెద్దలు. ఎన్నాళ్ళు ఒకరాడిస్తే ఆడుతూ పోయాను. హ్మ్. ఇక నేను ఓ ఆట ఆడించడం నేర్చుకోవాలిగా. ఆట కాదు, దీన్ని వేట అని పిలుస్తాను మిస్టర్ రవీంద్ర. అడ్డొచ్చిన వాళ్ళని తప్పించుకుపోవడం ఆట. ఆ తప్పించిన వాళ్ళని ఎరగా విసిరి కుంభస్థలాన్ని కొట్టడం వేట. ఈ రోజుకి ఆట కన్నా వేట మీదే ఎక్కువ మక్కువ. అది కూడా కోరి కోరి వేటాడటం మరీ మరీ మక్కువ. రండి మేడం, అడ్రస్ కనుక్కోవడం ఏమైనా కష్టమైందా? లేదు, ఈజీగానే కనుక్కున్నాను. రండి. నువ్వు ఒక్కదానివే కనిపిస్తున్నావు. మీ ఆయన ఎక్కడా? ఇప్పుడే అలా పోస్ట్ ఆఫీస్ వరకు వెళ్లారు. ఈ పాటికి వస్తూ ఉండొచ్చు. కూర్చోండి మేడం. మ్మ్. చాలా బాగుంది మీ ఇల్లు. ఎంచక్క నీలా అందంగా పొందిగ్గా. ఇప్పుడే వస్తాను మేడం. ఎక్కడికి? వంటింట్లోకా? ఫార్మాలిటీస్ ఏం పెట్టుకోకుండా నా పక్కనే కూర్చొని కబుర్లు చెప్పు. ఏం చక్క వింటాను. ఒక్క నిమిషం మేడం. ఫార్మాలిటీస్ అని వద్దన్నానా? ఇప్పుడెందుకు ఇవన్నీ? మా వారు బయటికి వెళుతూ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఇవి. పర్వాలేదు, భర్త మాట బాగానే వింటున్నావు అన్నమాట. మీ వారింకా ఏ ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో తెలుసుకోవచ్చా? రాగానే కూల్ డ్రింక్ ఇవ్వాలట, నెమ్మదిగా మిమ్మల్ని మాటల్లో పెట్టి మీకే వంటకాలు ఇష్టమో కనుక్కోవాలట. ఇంట్రెస్టింగ్. కనుక్కొని ఆయనతో చెప్తే చాలట. తాను రాగానే అవన్నీ ఆయనే వండి మీకు సర్వ్ చేస్తారట. ఏమిటి, మీ ఆయనకి వంట కూడా వచ్చా? బ్రహ్మాండంగా చేస్తారు. మరి నీకు రాదు మేడం. ఆ, ఇంట్లో వంటంతా తనే. అయ్యయ్యో, ఇదెక్కడ చోద్యం మాలతి. కొత్త పెళ్లి కొడుకు చేత వంట చేయిస్తున్నావా? తనకి చేతనైన వంటకాలన్నీ ఒక్కొక్కటే నాకు నేర్పిస్తానని ప్రామిస్ చేశారు మేడం. అయితే ఈసారి మీ ఇంటికొచ్చినప్పుడు మీ ఆయన చేతి వంట రుచి చూడాల్సిందే. ఏ ఇవాళ భోంచారా మా ఇంట్లో? ఈవేళ నాకు వేరే అర్జెంట్ పనుంది మాలతి. నువ్వు అభిమానంతో పిలిచావు కాబట్టి కాదనలేకొచ్చాను. మీ ఆయన వచ్చాక పలకరించి వెళ్ళిపోతాను. అలా కుదరదండోయ్. రా సుధాకర్. మీ పెళ్లినాడు నిన్ను కళ్యాణ మండపంలో చూడమే, మళ్ళీ నిన్ను చూడ్డానికి ఇన్నాళ్ళు పట్టింది. మీరు మా ఇంటికి వచ్చిన వేళ విశేషం మాకు బాగా కలిసి వచ్చింది మేడం. ఏమిటో అంత కలిసొచ్చిన విషయం? నాకు జాబ్ వచ్చింది. ఇజ్ ఇట్? ఎస్ మేడం, ఇదిగోండి అపాయింట్మెంట్ లెటర్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మాలతి. గవర్నమెంట్ జాబా? లేదు మేడం, ప్రైవేట్ కంపెనీలోనే. ఏ కంపెనీ? రోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో. అందులో క్వాలిటీ కంట్రోల్ సూపర్వైజర్. కంగ్రాచులేషన్స్ సుధాకర్. థ్యాంక్ యూ మేడం. మీకు తెలుసా, అది మా రైవల్ కంపెనీ. పోనీలే మార్తి, ఇప్పుడేమైందని? ఎవరి పని వాళ్ళది. నే వెళ్ళొస్తాను. కనీసం భోజనం అన్నా చేయకుండా. ఇప్పుడే వదిలే సుధాకర్. నువ్వు వంట బాగా చేస్తావటగా. ఒకరోజు వచ్చి తాపీగా కూర్చొని నీ వంటకాలన్నీ రుచి చూస్తాను, సరేనా? అలాగే మేడం. వస్తాను. తొందరపడ్డావు బాబాయ్. అది కాదురా,
కోప్పడక నేను చెప్పే సావధానంగా విను. ఏమిట్రా వినేది? అవతల లక్ష్మి వాళ్ళ ఫ్యాక్టరీలో బాంబు పెట్టారని తెలిస్తే నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం నీ వల్ల అవుతుందేమో కానీ నా వల్ల కాదు. అందుకే లక్ష్మికి వెంటనే ఫోన్ చేసి చెప్పాను. తప్ప? ఒకటి కాదు 2 తప్పులు. చెంబు, అసలే తిక్కరేగున్నాను, ఇంకా నన్ను రెచ్చగొట్టకు. సరే బాబాయ్, లక్ష్మి వాళ్ళ ఫ్యాక్టరీలో బాంబు పెట్టారని తెలిసి పరోపకారి పాపన్న టైప్లో రెచ్చిపోయి ఫోన్ చేసావు. చివరికేమైంది? లక్ష్మి దృష్టిలో ఫూల్ అయ్యావా లేదా? నువ్వు విన్నది కరెక్టా కాదా అని ఆలోచించకపోవడం నువ్వు చేసిన మొదటి తప్పు. పోనీ ఆ ఫోన్ అయినా బయట నుంచి చేసావా? అదీ లేదు. ఎంచక్కా మీ ఇంట్లోంచి చేసావు. అది నువ్వు చేసిన 2వ తప్పు. పోనీ అలా చేసిన వాడు ఊరుకున్నావా? లేదు. లక్ష్మి వాళ్ళ ఆఫీస్లో బాంబు పెట్టలేదట అని రోజీతో అన్నావు. అది 3వ తప్పు, అంతేగా? కాదు, 100వ తప్పు. అన్ని తప్పుల్ని ఓపిగ్గా భరించింది కాబట్టి రోజీ ఆడకృష్ణుల్లా పోజెట్టి నీ మీదకి తన అస్త్రం ప్రయోగించింది. ముఖ్యమైన డిస్కషన్స్లో నిన్ను అవాయిడ్ చేస్తుంది. ముఖ్యంగా నువ్వు లక్ష్మిని కలుస్తున్నావన్న అనుమానాన్ని కన్ఫర్మ్ చేసుకుంది. నేను లక్ష్మికి ఫోన్ చేసినప్పుడు తను నిద్రపోతుందిరా బాబు. రోజీ నువ్వు చాలా తక్కువగా అంచనా వేశావు బాబాయ్. నిద్రనే నిద్రపుచ్చి తాను 24 అవర్స్ మేల్కోగల సమర్థురాలు. నిన్ను టెస్ట్ చేయడానికే నిద్ర నటించిందేమో. అంతేనంటావా? నిజమో కాదో నేను చెప్పలేను, జస్ట్ ఊహిస్తున్నానంతే. ఏదేమైనా ఈ విషయంలో మొదటి ఫోన్ చేసే ముందు నన్ను ఒకసారి కన్సల్ట్ చేసి ఉండాల్సింది. ఆ టైంలో నువ్వు ఎక్కడుంటావో నాకేం తెలుసు? కొత్త ఇంగ్లీష్ మూవీ ఏ థియేటర్లో ఆడుతుందో అక్కడికి వచ్చి చెంబు కాంటాక్ట్ ఇమీడియట్లీ అని ఓ స్లైడ్ వేస్తే రెక్కలు కట్టుకుని నీ ముందు వాళ్ళు ఉండేవాడిని. జనరల్ నాలెడ్జ్లో నువ్వు ఇంత వీకా బాబాయ్? చాలే నోర్మై, నన్ను ఇప్పుడు ఏం చేయమంటావురా? ఇటు చూస్తే రోజు అనుక్షణం నన్ను అనుమానిస్తూ మాట్లాడుతోంది, అటు చూస్తే లక్ష్మి నన్ను అపార్థం చేసుకుని ఇంకెప్పుడు ఫోన్ చేయొద్దు అంది. అడకత్తెరలో పోక చెక్కలా తయారైంది నా పరిస్థితి. దీన్ని అడకత్తెర అనరు బాబాయ్, ఆడకత్తెర అంటారు. హలో, ఉన్నాడు. నీకేరా? ఇంటి దగ్గర నుంచి ఎస్టీడీ కాల్. ఇంటి దగ్గర నుంచా? హలో, ఎవరు? అమ్మా, ఏంటమ్మా? ఎప్పుడు? ఇప్పుడు ఎలా ఉంది? మొన్న చూసినప్పుడు బాగానే ఉన్నారు కదమ్మా. సరే, మీరు కాస్త ధైర్యంగా ఉండండి. నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. ఏమైందిరా చెంబు? నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చిందట. మై గాడ్, ఇప్పుడు ఎలా ఉందట? హాస్పిటల్లో చేర్పించారట. ఆయన టెస్ట్ చేసిన డాక్టర్లు బైపాస్ సర్జరీ చేయాలన్నారట. అలాగా, నువ్వు వెంటనే ఊరికి బయలుదేరు. సరే. నాకేదో భయంగా ఉంది బాబాయ్. చెంబు, ఊరికే కబుర్లు చెప్పడం కాదురా, ఇలాంటి సమయాల్లోనే ధైర్యంగా ఉండాలి. ముందు నువ్వు ఊరెళ్ళి మీ నాన్నకి ఎలా ఉందో చూసి వెంటనే నాకు ఫోన్ చేయి. అలాగే బాబాయ్.